ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర వహించాలని రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమాచార శాఖ పనితీరును సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయడంలో సాంప్రదాయ ప్రచార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియా వింగ్ను విస్తృత స్థాయిలో వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ మాసపత్రికను మరింత ప్రామాణికమైన పత్రికగా తీర్చిదిద్దడంతో పాటు ఈ పత్రికను రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, ప్రజా ప్రతినిధులకు, సామాన్య ప్రజానికానికి అందుబాటులో తేవాలన్నారు. ఈ సందర్భంగా సమాచార శాఖలో వివిధ విభాగాల పనితీరును మంత్రి సమీక్షించారు. ప్రింట్ మీడియా, అవుట్డోర్ విభాగం చేపట్టిన కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. జర్నలిస్టుల సంక్షేమం, క్షేత్రస్థాయిలో ప్రచార నిర్వహణపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. సమాచార శాఖ పనితీరును మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ సచివాలయంలో పలు శాఖల మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేకంగా పూజలు చేసి పండితుల వేదాశీర్వచనం తీసుకుని మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. గురువారం మంచి రోజు కావడంతో పలువురు మంత్రులు చార్జ్ తీసుకున్నారు. ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భట్టి మొదటగా కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల అమల్లో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు విడుదల చేస్తూ రెండవ సంతకం చేశారు. ఇక ఆపై విద్యుత్ సబ్సిడీ 996 కోట్ల రూపాయలు విడుదల ఫైల్పై సంతకం చేశారు. అలాగే సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కొరకు 75 కోట్ల రూపాయలు వివిధ శాఖల మంజూరుకు సిఫారసును చేసిన ఫైళ్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతకం చేశారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు దుద్దిల్ల శ్రీధర్ బాబు. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు దుద్దిల్ల శ్రీధర్ బాబు. అయితే కార్నింగ్స్ పరిశ్రమ పెట్టుబడులపై స్పందించారు. పెట్టుబడులపై కార్నింగ్ వెనక్కి తగ్గిందన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడిపై కార్నింగ్స్ తుది నిర్ణయం తీసుకోలేదన్నారు శ్రీధర్ బాబు. అయితే ఇతర రాష్ట్రాల్లోనూ పెట్టుబడిపై కార్నింగ్స్ ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. గోరిల్లా కవర్ గ్లాస్ పరిశ్రమ ఏర్పాటుపై కార్నింగ్స్తో చర్చించామన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా దినసరి అనసూయ సీతక్క నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి స్వీకరణ కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రిని ఎమ్మెల్యేలు నాగరాజు, నాయిని రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్, సుల్తానియా కమిషనర్ హనుమంతరావు, కార్యదర్శి స్మిత సబర్వాల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ సమాచార శాఖ మంత్రిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలోని 33 జిల్లాల డిపిఆర్ఓలకు అధునాతన కెమెరాలు అందజేసి ఫైల్స్ పై సంతకం చేశారు. సచివాలయంలో మంత్రిగా దామోదర రాజనరసింహ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, సైన్స్, టెక్నాలజీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికా వేదికగా జరిగే అండర్-19 వన్డే ప్రపంచ కప్లో పోటీ పడే భారత్ జట్టులు హైదరాబాద్ కుర్రాళ్ళు ఆరవెల్లి అవినాష్ రావు, మురుగన్ అభిషేక్లకు చోటు దక్కిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ఇద్దరికి విషయం తెలిపారు. దక్షిణాఫ్రికాలో జరిగే అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ ట్రై సిరీస్లకు ఎంపికైనందుకు ఆరవెల్లి అవినాష్ రావుకు మరి హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. ఈ యువ క్రికెటర్ రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం పోద్గాల్ బిడ్డ అని కేటీఆర్ అతన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. హైదరాబాద్ నుంచి అండర్-19 ప్రపంచ కప్ జట్టుకు ఎంపికైన మరో క్రికెటర్ మురుగన్ అభిషేక్ ను కూడా కేటీఆర్ అభినందించారు. అండర్-19 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్న హైదరాబాద్ కు చెందిన మరో తెలివైన కుర్రాడు మురుగన్ అభిషేక్ ను కూడా అభినందిస్తున్నా. ఈ యువకులిద్దరూ మెగా టోర్నీలో రాణించాలని కోరుకుంటున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం ఉందని నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. హామీల అమలుకు ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చెప్పారు. బీజేపీ శాసనసభ పక్ష నేతగా పార్టీ నిర్ణయమే శిరోధార్యం అంటున్న మహేశ్వర్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి మహేశ్వర్ రెడ్డి గారు, నిర్మల్ పరిస్థితి ఎలా ఉంది? నియోజకవర్గం పరిస్థితి, మంత్రిని ఓడించి మీరు గెలవడం జరిగింది, మీ ముందున్న లక్ష్యాలేంటి? ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు
మేము అపోజిషన్ లీడర్గా అపోజిషన్ పార్టీగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మేము మా గొంతుకై మేము అసెంబ్లీలో ఎండగడతాం. అది అమలు చేసే వరకు పోరాటం చేస్తాం. అంటే నిర్మల్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, నిర్మల్ ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్నారు, వారి గురించి మీరు ప్రధానంగా ముందుగా ప్రాధాన్యత అంశంగా ఏం తీసుకోబోతున్నారు? చూడండి, నిర్మల్ నియోజకవర్గ ప్రజానీకం నా మీద నమ్మకం విశ్వాసంతో ఓటేసి గెలిపించిన మాట వాస్తవమే. ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది ఇక్కడ ఫామ్ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో మరి మొదటగా రైతు బంధు అంశంలో కూడా 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి 5,000 రూపాయలు ఈరోజు డిపాజిట్ చేయడం వల్ల ఏం సంకేతాలు ఇస్తున్నారు ప్రజానీకానికి అని అడుగుతున్నాం. అంటే ఎల్పీ నేతగా మీరు ఎన్నుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది, దీని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? అది పార్టీ చూసుకుంటుంది, అది పార్టీ అఫేరు. దాని విషయంలో నాకు సంబంధం లేదు. నేను దాని గురించి పట్టించుకోను. పార్టీ ఏ నిర్ణయం చేసిందో కట్టుబడి ఉంటాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఎల్పీ నేతగా పార్టీ నిర్ణయమే తుది నిర్ణయము, పార్టీ ఏ నిర్ణయం చేసుకున్నా నేను కట్టుబడి ఉంటానని చెప్తున్నారు. అలాగే నిర్మల్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తాను. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు కోసం కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తారని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వేణుతో శ్రీనివాస్, డివిజన్, హైదరాబాద్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని, ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారని, ఈ వ్యాఖ్యలపై మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కడియం అసెంబ్లీ ఆవరణలో మాట్లాడారు. కాంగ్రెస్ పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని కడియం అన్నారు. కాంగ్రెస్ కు బోటాబోటీ మెజార్టీ ఉందని, కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు కామన్ అని వ్యాఖ్యానించారు. ఆర్థిక పరిస్థితి కూడా వాళ్ళ హామీలకు సహకరించిందన్నారు. ఏదేమైనా ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. బలమైన ప్రతిపక్షం ఉందని గుర్తు చేశారు. మీరు బాగా పనిచేయాల్సి ఉందని మాత్రమే తాను చెప్పానని, కానీ కాంగ్రెస్ నేతలు ఆ వ్యాఖ్యలను వక్రీకరించి కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నట్లు తెలిపారు. వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదని, అందుకే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ భయంతోనే తాను ఒకటి చెబితే వాళ్ళు మరొక విధంగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఎంపికపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. ఇద్దరు సీఎంలను ఓడించిన దానికంటే తన నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందించినప్పుడు ఈ తృప్తి ఉంటుందని అన్నారు. కామారెడ్డి ప్రజలు తనపై వచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారంటున్న వెంకట రమణారెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కామారెడ్డి నుంచి గెలుపొంది గెయిన్ కిల్లర్గా చెప్పుకోబడుతున్నటువంటి వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, అని అడిగి తెలుసుకుందాం. చెప్పండి వెంకటరమణారెడ్డి గారు, ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించడం పట్ల మీకు వస్తున్న ఆదరణ ఏంటి? మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆదరణ ఏముంటుందన్న, ఒకసారి ఇది ఒక నవరాత్రుల్లాగా, దేవి నవరాత్రులు నడుస్తున్నప్పుడు 9 రోజులు హంగామా ఉంటుంది. గణపతి పండుగ నడిస్తే కూడా 9 రోజులు హంగామా ఉంటుంది. ఆ నెక్స్ట్ డే కూడా నవరాత్రి కంటిన్యూ కావాలని కోరుకునే వ్యక్తిని. కానీ భజనకో లేకుంటే ప్రజలు అన్నారు అనేది కాదు, లేకుంటే మీడియాలో వచ్చినాను కాదు అన్న. వాళ్ళిద్దరు లెజెండరీస్, వాళ్ళ మీద గెలవడం సంతోషం, వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు. కానీ వాళ్ళిద్దరిని మైమరిపించి నేనుగా నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నా. కాబట్టి అసెంబ్లీకి రావడం ఇది 54 సంవత్సరాలుగా మా కుటుంబం కళ ఇవాళ ఆఖరికి నెరవేరింది. కాబట్టి నేను చాలా సంతోషంగానే ఉన్నాను. ఇది ఇవాళ ఈ రోజుకు రేపటికి ఆఖరి శ్వాస వదిలినా నేను హ్యాపీగానే ఉంటాను. ఎందుకంటే పరిగెత్తేంత అవసరము, కనుచూపు మేరలేని పనుల మీద ఆశపడడం నాకు అలవాట్లేదు. కాబట్టి ఎమ్మెల్యేగా టాస్క్ పెట్టుకున్నాం, అది కూడా అవినీతి రహిత నియోజకవర్గంగా చేయాలనుకుంటున్నాం. దట్ ఈస్ ద బిగ్ టాస్క్. 150 కోట్లు అనేది నా సొంత ఆస్తి, అది అమ్ముతా పెడతా, దాంట్లో ఇబ్బంది లేదు. ఆల్రెడీ మొదలు పెడుతున్నాం. అంటే ఇద్దరు ప్రముఖ నాయకుల్ని మరిపించేలా మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? ప్రజలు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? వాళ్ళిద్దరు ప్రముఖులే, కానీ వాళ్ళ పట్ల ప్రజలకు సదభిప్రాయం ఉండకపోవచ్చు కదా. అట్లా ఏమైనా గాంధీ గారి మీదనే భిన్నాభిప్రాయాలు తెలియజేసే ప్రపంచం ఇది. ఫ్రీడమ్ ఫైటర్ల మీద కూడా 100 కారణాలు చెప్పే యంగ్ జనరేషన్ ఇది. ఇవాళ అప్పుడెప్పుడు 50 సంవత్సరాల తాతప్పుడు ఉన్నటువంటి వ్యక్తి గురించి 100 సంవత్సరాల తర్వాత పుట్టినోడు కూడా దాన్ని డిసెక్షన్ చేసే పరిస్థితిలో ఉన్నారు. మరి అంత తెలివి నాకు లేదు, అట్లా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళకి గౌరవం ఇస్తాం. ఖచ్చితంగా ఏదున్నా నిలబడాలనే తాపత్రయం అవినీతి రహిత నియోజకవర్గంగా చూపిస్తా. నేను నెక్స్ట్ 5 years లోపల మీకు అందరికి కూడా నేను షో చేస్తాను. ఇప్పుడు శాసనసభా పక్ష నేతగా బీజేపీ పార్టీ నుంచి ఎన్నికవుతారు అనే ఒక ప్రచారం జరుగుతుంది, దాన్ని ఎట్లా చూస్తాను? నేను ఇంతకుముందే చెప్పినా, కనుచూపు మేర ఉన్న దాన్ని ఆశించాలి. అక్కడ ఒక కారు కనపడుతుంది, అది బాగానే ఉంది, కొంటే కొనాలని ఆలోచించారు. కానీ దాని అవతల ఇంకోటి ఉంది, అది ఏంది ఉందని దుర్బిని పెట్టి చూడాల్సిన అవసరం లేదు అన్న. నిజంగానే అవసరము అనుకుంటారు, సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాం. కానీ ఆశించి ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, రికమెండ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్రైబ్ అంటేనే కుదరదే అని మాట్లాడే వ్యక్తిని. రికమెండేషన్ కూడా బ్రైబే నా దృష్టిలో. కాబట్టి నేను రికమెండేషన్ చేస్తాను, నా నీతిని నేనే తొంగలో దొక్కినాడు. కాబట్టి పార్టీ అనుకుంటే చేస్తాం, పార్టీ అనుకోకపోతే ఎవరిని చేస్తే వాళ్ళ దగ్గర ఉంటాం, వాళ్ళతో పనిచేస్తాం.
అంటే ఇప్పుడు వెంటనే బీజేపీ పార్టీ అవకాశం ఇచ్చింది, మీరు గెలిచారు. మీరు ఎవరికి ధన్యవాదాలు చెప్తారు? మీరు ఎవరి నాయకత్వాన్ని సమర్థిస్తారు? పార్టీ నాయకత్వాన్ని సమర్థిస్తాం. భారతీయ జనతా పార్టీలో ఫస్ట్ పార్టీ అని నేషన్ ఫస్ట్, సెకండ్ పార్టీ, థర్డ్ లాస్ట్ పర్సన్ అనే అంటారు. కాబట్టి పార్టీ నాయకత్వం ఎవరుంటే వారికి ధన్యవాదాలు. రెండోది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. మూడోది నా ప్రజలకు, నన్ను నమ్మినందుకు. అంత పెద్ద వాళ్ళని కాదు కాబట్టి ఈ ముగ్గురికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అక్కడ బరిలో దిగినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరిని ఓడించడం అనేది అది కామారెడ్డి ప్రజలకు దక్కిన అవకాశం. నాదైన పద్ధతిలో నేను ప్రజల్లోకి వెళ్ళాను, ప్రజలు నన్ను నమ్మారు, గెలిపించారు. ఆ ప్రత్యేకతను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను. శాసనసభ పక్ష నేతగా అనే విషయంలో పార్టీ నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటాను. అంతే తప్ప అందుబాటులో లేనివి, కనుచూపు మేరలో లేని వాటి గురించి నేను ఎప్పుడు ఆరాటపడను. ప్రజలకు ఇచ్చిన మాట అవినీతి రహితంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతూ సేవలు అందిస్తానని కూడా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వేణుతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. విద్యార్థి దశ నుంచే ఇప్పటి వరకు తనకు ఓటమి అంటే తెలియదని, ఇప్పుడు గజ్వేల్లో ఓటమితో తనలో ఇంకా కసి పెరిగిందని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గం బీజేపీ కార్యకర్తలతో ఈటెల సమావేశమయ్యారు. గజ్వేల్ నియోజకవర్గంలో తక్కువ సమయంలోనే మనం ఎక్కువ ఓట్లు సాధించామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. డబ్బు, మద్యం పంచి కేసీఆర్ గెలిచారని ఆరోపించారు. ఇక్కడ నైతికంగా బీజేపీని గెలిచిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రజలను నమ్ముకున్న నాయకుడు కాదే కాదన్నారు. గజ్వేల్లో స్థానిక నేతలను కొనుగోలు చేయడం ద్వారా ఆయన గెలిచారని విమర్శించారు. ఈ ఓటమి తనలో మరింత కసిని పెంచిందని చెప్పారు. కేసీఆర్ మద్యం గెలిచింది, కేసీఆర్ డబ్బు గెలిచింది, కేసీఆర్ దౌర్జన్యం గెలిచింది, కేసీఆర్ బెదిరింపులు గెలిచినాయి, కేసీఆర్ అధికార దుర్వినియోగం గెలిచింది తప్ప ఆయన గెలవలే. సొంత పార్టీ నాయకులే బయటికి వెళ్లకుండా వాళ్ళకు వెలగట్టి డబ్బులు ఇచ్చేటువంటి దుర్మార్గ పద్ధతికి ఒడిగట్టింది కేసీఆర్. ఎదుటి పార్టీ వాళ్లకు మీటింగ్ పోవద్దని చెప్పి డబ్బులు ఇచ్చి ఆపుకున్న నీచ చరిత్ర కూడా కేసీఆరే గెలిచి వచ్చారు. అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఇవాళ గజ్వేల్ ప్రజల ఆత్మగౌరవాన్ని కూడుకునే ప్రయత్నం చేసిండు. 43 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఏనాడు కూడా ఒంటరిగా పోటీ చేసి ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిపించిన చరిత్ర లేదు. ఒక విజయం అనేక తప్పులు కప్పిపుస్తుంది, ఒక అపజయం అనేక తప్పులు ఎత్తి చూపుతుంది. అలాంటి పునరావృతం కాకుండా ఉండే శక్తివంతమైన నాయకత్వాన్ని తయారు చేయండి. ఎమ్మెల్యే ఎన్నికలు ఎట్లా కొట్టాడో ఎంపీ ఎన్నికలు ఎట్లా కొట్టాడుతాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తార్నాకలోని ఏబీవీపీ స్టేట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి శ్రవణ్ బిరాజ్ పాల్గొన్నారు. 69వ జాతీయ మహాసభలు ఈ నెల 7 నుంచి 10వ తేదీలో ఢిల్లీలో విజయవంతంగా జరిగాయని, జాతీయ మహాసభలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఏబీవీపీ కార్యకర్తలు, విద్యావేత్తలు వేల సంఖ్యలో పాల్గొన్నారని అన్నారు. జాతీయ మహాసభల్లోని మొదటి రోజుల్లో భాగంగా ఇనాగ్రేషన్ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా విచ్చేశారని, అమిత్ షా ఏబీవీపీ గురించి అనేక విషయాలను ప్రసంగిస్తూ తాను ఏబీవీపీ యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్ అని గొప్పగా తెలిపారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎన్నో విద్యారంగ సమస్యల పరిష్కారం జరిగాయన్నారు. of conscientious development for the environmental balance. These are the resolutions passed in the 69th National Conference of ABVP. And as all of us know, the major highlight of the National Conference is the Yeshwantrao Kelkar Puraskar, and the eminent journalist of India, Shri Sharat Vyas, we have given the prize is Yeshwantrao Kelkar Award for the 3 eminent personality, and the one is for the Sharat Vivek Sagar. He worked among the poor section of the society. He has motivated a lot of people from the low income group to fulfill their education in the abroad countries. That was the contribution Sharatji has did to society. And the second, we have given the Yeshwantrao Kelkar Puraskar to Laharibai Padia. As all of us know, she is the millet queen of India. We have given the prestigious award to her. And the next ఇష్యూలో ఎంతో మంది కార్యకర్తల పైన లాఠీ చార్జులు, జైళ్ళకి వెళ్ళడం, అనేక మంది పైన కేసులు బనాయించడం జరిగింది. వీటన్నింటిపైన అనేక ఉద్యమాలు చేసిన ఏబీవీపీ ముఖ్యంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలని, నిందితులను శిక్షించాలని అనేక ఫలమాలను డిమాండ్ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తూ వచ్చింది. కథనబేరి కార్యక్రమంతో లక్షలాది మంది విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ దాదాపు 1,00,000 మందితో పరేడ్ గ్రౌండ్లో ఆగస్టు 1వ తారీఖున కథనబేరి కార్యక్రమాన్ని నిర్వహించి బహిరంగ సభలో బహిర్గతంగా ముఖ్యమంత్రికి ఒక ఓపెన్ ఛాలెంజ్ లెటర్ను సవాల్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్ కావచ్చు, విద్యారంగ నిరుద్యోగ సమస్యలపైన అఖిల
భారతీయ విద్యార్థి పరిషత్ పెట్టినటువంటి ప్రతి ఒక్క డిమాండ్ని కూడా అమలు చేసిన తర్వాతే ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పి సవాల్ విసిరినప్పటికీ ప్రభుత్వం దాన్ని పాతాళానికి తొక్కుతూ అదేవిధంగా మేము యథావిధిగా వెళ్తామని చెప్పేసి అట్లనే వెళ్ళడం, ఆ రోజు బహిరంగ సభలో ఈ యొక్క గవర్నమెంట్కి ఒక విధంగా సవాల్ విసరడం జరిగింది. గవర్నమెంట్ కనుక ఈ యొక్క డిమాండ్స్ అమలు చేయకుండా ఎలక్షన్స్కి వెళ్తే లోక్ అదాలత్ను ప్రజలంతా ఉపయోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి ఇందిరా కోరారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు డిసెంబర్ 30వ తేదీన రంగారెడ్డి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇదివరకు కోర్టుకు రాని కేసులు, కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను రాజీ ద్వారా లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని ప్రజలంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు డిసెంబర్ 30న అనగా 5వ శనివారం రోజున రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఇదివరకు కోర్టు ముందుకు రాని కేసు ఎల్బీ నగర్ కొత్తపేటలోని బీజేఆర్ భవన్ నుండి అష్టలక్ష్మి దేవాలయం కమాన్ వరకు ఫుట్పాత్పై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులను ట్రాఫిక్ పోలీసులు గత వారం రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇష్టానుసారంగా చలాన్లు వేస్తూ తోపుడు బండ్లను తొలగిస్తున్నారని వాపోయారు. దీనిపై ఎల్బీ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ జోగు రాములు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిసి తమ ఆవేదనను తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమస్యపై స్పందించి చిరు వ్యాపారులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సమస్యపై అధికారులతో చర్చించి సమస్యకు త్వరలోని పరిష్కారం చూపుతానని తెలిపారు. దీనిపై చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి జోగురాములకు కృతజ్ఞత తెలిపారు. దానికోసం మేము నిలబడ్డాం. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి సార్ని మీట్ అయినాం. సార్ మాకు ఏదో ఒక అవకాశం ఇస్తున్నారు. మన రాములన్న గారు కూడా మా వెంట ఉన్నాడు. మాకంటూ ఏదన్నా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందరికీ ఉషారాణి గారు మేడం కూడా మాకు సపోర్టివ్ ఉన్నది. మా జీవితాలు అక్కడే మా జీవితాలు కష్టమైన నిష్ఠూరమైన ఏదైనా సరే మేము ఎండకి వానకి తడుచుకుంటే రేయి పగలు అనుకుంటాం. మేము అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఈరోజు వెళ్ళామంటే మేము ఎక్కడికి వెళ్తాం? అది ఎవరు వెళ్ళమంటారు మమ్మల్ని? 10 సంవత్సరాలు కదా, 10 సంవత్సరాలుగా మన ఎమ్మెల్యే గారు ఉండి మాకు ఎంతో సపోర్టివ్గా ఉండి అటు పెట్టుకోండి అమ్మ ఇటు పెట్టుకోమని పోలీసు వాళ్ళ అన్నలతోటి చెప్పి మమ్మల్ని ఎంతో రెస్పెక్టివ్గా మేము ఒక పక్కకి సైడ్ పెట్టుకొని అమ్ముకుంటాడు చేసి ఈరోజు అసలే ఉండొద్దు అంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చాలన్లు కొట్టడం, బండికి 2000, 3000 అట్లా చాలన్ కొట్టి ఇబ్బంది పెడుతున్నారు. బండి పిఎస్లో లోపడేస్తున్నారు. అందువల్ల మేము రాములు సార్ని కలవడం జరిగింది. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే రాములు సార్ మమ్మల్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇవాళ మార్నింగ్ 5 o'clock మీటింగ్ జరిగింది. సుధీర్ రెడ్డి సార్ మాకు ఏదైనా ఒక దారి చూపిస్తామని హామీ ఇచ్చారు. కూరగాయలు అమ్ముతున్నాము. చాలా రోజులు చేసేసి తీసేయమంటారు. చాలాసార్లు తీసేసినాము. మళ్ళీ ఇప్పుడైతే చాలా చేస్తాం కానీ మేము అట్లనే పెట్టుకున్నాం. కానీ చాలా ఓవర్ అయిపోతుంది. ఇప్పుడు తీసేసామంటే ఒకసారి బండికి 2000 రూపాయలు చేసేసిన తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఏమైందంటే ఇప్పుడు తీసేయాలి మొత్తం. అసలు ఏం పెట్టకూడదు అంటారు. మరి ఎట్లా పెట్టాలి? ఎక్కడ చేయాలి? మనం దీంతోనే మన బతుకుంది సార్. మళ్ళీ ఏమైనా చేయాలి? ఇప్పుడు రమణ పుష్మాంటి వాళ్ళంతా చేసి మాకు సాయం చెప్పారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చెప్తున్నారు, పొద్దుగాల వచ్చి మాకు చూపెడుతున్నారు. పై అధికారులతో చెప్పి మాకు ఏమైనా సాయం చెప్పారని మేము కోరుతున్నాం సార్. రాజేంద్ర నగర్లోని కరాచీ బేకరీలో అగ్ని ప్రమాదం జరిగింది. బేకరీ ప్రధాన కిచెన్లో సిలిండర్ లీక్ కావడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 17 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ లీక్ అయిన సమయంలో బేకరీ కిచెన్లో 40 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తుంది. గాయపడ్డ వారిని చికిత్స కోసం 8 మందిని కంచన్బాగ్ DRDO ఆసుపత్రికి తరలించారు. కార్మికులంతా బీహార్కు చెందిన వారిగా గుర్తించారు. किधर है कंपनी? किधर है? गगन पहाड़ में। क्या कंपनी है? स्वीट का। हाँ, स्वीट का नाम क्या है? मेरा हाँ सुना नहीं वो कंपनी का नाम क्या है? कराची बेकरी। कैसा हुआ? कब हुआ? 10 बजे। 10 बजे। कितना लोग हुआ है पूरे कंपनी में? सबको नहीं चोट हुआ ना। हॉस्पिटल को कितना जने आ गए? 10 लोग होंगे, 10-12 लोग। पूरा कैसा है? उन्हें कहाँ गया? वो दूसरे हॉस्पिटल में गए। मेरे को भी ले जा रहे थे, एम्बुलेंस अभी आई नहीं है ना, अभी जा रहे हैं। आपका नाम क्या है? प्रमोद कुमार। भैया सुबह में क्या हुआ था इस अंदर? सुबह में गैस लीकेज हो गया था। ओके। आग लग गया था। लेबर लोग को जला। अच्छा, कितना लेबर लोग थे? 14 के आसपास है सर। कैसे पूरा जल गया? कैसा? उसका पूरा कपड़ा जल गया और मांस में भी लग गया।
वो आग लगे जब कितना आदमी थे उधर? इधर तो अंदर में स्वीट सेक्शन में लगा है, उसमें थे 20 होंगे और अलग अलग डिपार्ट है। खतरा है कुछ ज़्यादा, वो खतरा है क्या? लगा है, हम कपड़ा वपड़ा सब जल गया है, शरीर में भी लग गया। जलना है कितने आदमी था? और 15-20 आदमी। सब कुछ जला गया, सब अब कहाँ है सब लोग? सब लोग नीचे वाले रूम में डाल दिए। कौन लाया इधर? कंपनी का ही आदमी लाया। कैसे जल गया? गैस कैसा लीक हो गई थी? कौन देखा था फिर जब? काम किस में काम करते? कहाँ पर है? తనపై వస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవమని ఉర్విన్ ల్యాబ్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రవికుమార్ దాపర్తి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సంస్థలో స్వల్ప వాట కలిగిన రఘుకుమారి అనాలోచితంగా తమపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసిందని తెలిపారు. కాగా తనను అరెస్టు చేసినట్టు వస్తున్న కథనాలు పూర్తి అవాస్తవాలని అన్నారు. సంస్థలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని తెలిపారు. రఘుకుమారి చర్యలు తమ పరువు ప్రతిష్టలకు బంధం కలిగించేవిగా, సంస్థ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేలా ఉన్నాయని అన్నారు. తనను పోలీసులు అరెస్టు చేయలేదని, తనపై వచ్చిన తప్పుడు ఫిర్యాదును చట్టపరంగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. గత 4-5 రోజుల నుంచి మీడియాలో వన్ ఆఫ్ ది కో డైరెక్టర్స్ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళు సిగ్నేచర్ ఫోర్జరీ చేసి ఈ కంపెనీని అంతా టేక్ ఓవర్ చేసేసుకుని చాలా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేశాము అని పోలీస్ కేసు కూడా ఫైల్ చేశారు. ఇదే మీడియాలో ఇస్తున్నారు. అన్నీ అసత్యాలండి. నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు, మేము ఏమీ ఫ్రాడ్ చేయలేదు. ఒకటి ఏంటి అంటే ఆవిడకి కంపెనీలో 0.1% స్టేక్ ఉందండి. మిగతా 99.9% ఉర్విన్ ల్యాబ్స్ ఐఎన్సీ యూఎస్ కంపెనీ, దానిది 99.9% ఉందండి. దాంట్లో మేము మెజారిటీ స్టేక్ హోల్డర్స్. సో బై డిఫాల్ట్ మాకు ఇండియా దాంట్లో కూడా మెజారిటీ స్టేక్ హోల్డింగ్ ఉంటుంది. ఏమైతే ప్రచారం చేయబడుతుందో ఉర్విన్ దాంట్లో ఫ్రాడ్ జరిగింది, డైరెక్టర్స్ కింద మేము దొంగగా యాడ్ చేయించాము, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ తెలియకుండా జరిగినాయి అని ఏమైతే మీడియా ద్వారా వాళ్ళు ప్రాపగేట్ చేస్తున్నారో ఇవన్నీ ఖండిస్తున్నామండి. ఇందులో సత్యాలు ఏమీ లేవు. దీనివల్ల ఎంప్లాయీస్ అందరూ, ఇప్పుడున్న ఉద్యోగస్తులు అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ కంపెనీ 3-4 దేశాల్లో ఉంది. 1000 మంది కస్టమర్లు ఉన్నారు. కస్టమర్లు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. గ్లోబల్ హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఫెయిల్ అయ్యి పేషెంట్ దుబ్బ సురేష్ మృతి చెందాడు. ఈ విషయంపై కుటుంబీకులు ఆసుపత్రి ముందు బోరున ఏడ్చారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేశారు.